నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనందరూ కూడా ఈ జాతీయ పండుగ కార్యక్రమానికి మనం వచ్చి ఉన్నాం. ఇప్పుడే మనందరం కూడా బయట జెండాను కూడా ఆవిష్కరించుకున్నాం. ఈ జెండా ఆవిష్కరణకి మన ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో వచ్చిన రమణ కుటుంబానికి దేవుడు మెండైన దీవెనలు కలగజేయునుగాక. అంతేకాదు కానీ ఈరోజు స్పెషల్గా వారి యొక్క వివాహ దినోత్సవం కూడా, కాబట్టి హ్యాపీ మ్యారేజ్ డే. చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది, క్రైస్తవులు ఈ యొక్క జెండా పండుగలు ఈ కార్యక్రమాలు చేస్తారా అని. కానీ మనం కూడా ఈ దేశ పౌరులమే, ఇది మన బాధ్యత. మనం పుట్టి పెరిగింది, మనం ఈ గడ్డ మీద ఉంటున్నది అంతా కూడా మన దేశం గురించే, మన దేశంలోనే అవ్వచ్చు. మన యొక్క శాశ్వత పౌరసత్వం పరలోకంలో ఉన్న తాత్కాలిక పౌరసత్వం గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేశాన్ని గౌరవించడం, దేశంలో ఉన్న ప్రతి అధికారానికి లోబడి ఉండడం అనేది కూడా మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథం నేర్పింది. ఈ యొక్క బైబిల్ గ్రంథ అనుసారము కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఆచరించబద్ధులమై ఉన్నామనే విషయాన్ని మనం ఏమన్నాడు కూడా మర్చిపోకూడదు. అంతేకాదు, ప్రత్యేకంగా దేవుడు మన గురించి ఒక బాధ్యతను కూడా పెట్టాడు. ఏమిటా బాధ్యత అంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నప్పుడు, నీవు తిని తృప్తి పొందుతున్న నీ దేశం గురించి నీవు ప్రార్థన చేయము, దేవుని స్తుతించము అని చెప్పబడుతుంది. నువ్వు ఏ దేశంలో ఉండి నువ్వు తిని తాగి తృప్తి చెందుతున్నావో ఆ దేశం గురించి ప్రార్థన చేయాలి, ఆ దేశం గురించి దేవునికి స్తుతించాలని కూడా. అంతేకాదు, ఒక్కొక్కసారి మన దేశం సంక్షోభంలో చిక్కుపడినప్పుడు, ఆ సంక్షోభం పాడి పంట మూలంగా కావచ్చు, లేదంటే శత్రు మూలకంగా కావచ్చు, ఇంక ఏ మూలకంగా అయినప్పుడు కూడా దాన్ని రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది అని చెబుతూ 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆ బాధ్యతని మన మీదే పెట్టారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనందరూ కూడా చెప్పకనే దేశభక్తులమి, మనందరికీ కూడా ఏముండాలంటే మన దేశం వర్ధిల్లాలి, మన దేశం సుభిక్షంగా ఉండాలి, మన దేశంలో ప్రజలందరూ కూడా ఆ యొక్క దేశ స్వేచ్ఛావాయువులను సంపూర్ణంగా పీల్చుకోవాలి. వాటితోటే కాదు కానీ దేవుడు అనుగ్రహించే ఆ స్వతంత్రాన్ని కూడా, సర్వోన్నత దేవుని యొక్క స్వతంత్రాన్ని కూడా వారు అనుభవించి తీరాలి అన్న బాధ్యత మన మీద ఉంది. కాబట్టే మనందరూ కూడా గీతాలాపం ద్వారా కావచ్చు, ప్రార్థన ద్వారా కావచ్చు, మొర్ర పెట్టడం ద్వారా కావచ్చు, విజ్ఞాపన ద్వారా కావచ్చు, మన దేశ రక్షణ నిమిత్తము, మన దేశ ప్రజల రక్షణ నిమిత్తము మనం వారి గురించి దేవునికి విన్నవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయంలో మన పిల్లలు ఓ భారతదేశమా అని, క్రీస్తు కోసమే అని ఒక పాట ఉంది, ఆ పాటని వాళ్ళు చాలా జాగ్రత్తగా పాడతారు. మనందరూ కూడా ఈ యొక్క దేశభక్తి గీతం అని అంటాను నేను, ఈ దేశభక్తి గీతాన్ని ఆలపిద్దాం, ఆనందిద్దాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మైకులు తీసుకోండి జాగ్రత్తగా, మంచి ఎక్స్ప్రెషన్స్తో. రైట్. అమ్మా మాట్లాడకండి, ఇక్కడ భారతదేశమా యేసుకే, భారతదేశమా యేసుకే, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం.
థ్యాంక్ యూ అమ్మా. ఇలా అమ్మాయి ఈ సమయంలో మనందరూ కూడా లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళచ్చు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా దేశభక్తి నింపడం కొరకు ఏం చేసేవారంటే ప్రతిజ్ఞ చేయించేవారు. ఏమని ప్రతిజ్ఞ చేయించేవారు మీకు ఎవరికైనా గుర్తుందా? భారతదేశమున మాతృభూమి, భారతీయులందరూ కూడా నా సహోదరులు. ఎందుకంటే ఈ యొక్క సహోదరత్వంతో అందరూ కూడా మెలగవలసిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే గురజాడ అప్పారావు గారు రాసిన కొన్ని మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఆయన చెప్తూ, కాబట్టి ఆయన ఏమంటున్నారంటే దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పంచమన్న, వట్టి మాటలు కట్టి పెట్టాయి, గట్టి మేల్ తలిపెట్టవాయి. అంటే కేవలం ఓకదంపుడు మాటలు మాట్లాడేసి మనం ఊరుకోవడం కాదు, కానీ దేశం గురించి మనం శక్తివంచన లేకుండా మన యొక్క కర్తవ్యం మనం నెరవేర్చాలి అని చెప్పబడుతున్నది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ప్రార్థనని మనం చేద్దాం. నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు కూడా మీరు వల్లి వేస్తూ ఉండండి. దేశం కొరకు మన ప్రార్థన. భూమి ఆకాశములను సృజించిన ఓ దేవా, ఒక మనుషుని నుండి ప్రతి జాతి ప్రజలను, ప్రతి భాష మాట్లాడు వారిని సృష్టించిన వాడా, అపరిమితమైన నీ జ్ఞానమునకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నీ ఉద్దేశానుసారముగా ఈ దేశమునందు మేము జన్మించినట్లు చేసినందులకై మేము నిన్ను స్తుతిస్తున్నాం. సృష్టికర్తమైన ఓ దేవా, మా దేశంలోనున్న నమ్మశక్యము కాని విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు మరియు జాతులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. సారవంతమైన నేల, నీటి వనరులు మరియు ఖనిజ సంపదను బట్టి మీకు వందనములు. మా దేశమును పరదేశీయుల పాలన నుండి విముక్తి చేసి మాకు రాజకీయ స్వాతంత్రమునిచ్చినందులకై మేము నిన్ను ఆరాధిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ కార్యము నిమిత్తము ప్రయాసపడి ప్రాణత్యాగము చేసిన ప్రతి ఒక్కరి కొరకు మేము నిన్ను స్తుతిస్తున్నాం. సైన్యములకు అధిపతి యొక్క ఓ ప్రభువా, మా దేశ పాలకుల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. వారు నిస్వార్థముగా, పక్షపాతం లేకుండా, సత్యముతో మరియు అవినీతికి పాల్పడకుండా దేశమును పాలించినట్లుగా వారిని నీ చేతులలో ఉంచుకునమని ప్రార్థిస్తున్నాం. మా దేశం యొక్క శాంతిని పాడు చేయు చీకటి శక్తులు నాశనం చేయబడునుగాక. ప్రజలందరూ పరస్పరము గౌరవభావము కలవారై దేశ చట్టములకు లోబడి జీవించినట్లు చేయము. మా దేశంలోని ధనవంతులు దయాళత్వమును కలిగిన వారై బీదలకు, అనాథులకు సహాయం చేయవారుగా మారినట్లు కృప చూపము. ఆకాశమును సృజించిన ఓ దేవా, మా దేశంలో కరువు కాటకములు సంభవింపకూడనట్లుగా సకాలంలో వర్షములు పంపము. బీదలు, అణగారిన ప్రజలు, దిక్కులేని వారు, తల్లిదండ్రులు లేనివారు మరియు అభాగ్యుల క్షేమము నిమిత్తము పనిచేయుచున్న వ్యక్తులను, సహాయ శక్తి సంస్థలను ప్రత్యేకముగా దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయ కార్యక్రమం నిమిత్తము అభివృద్ధి చెందిన దేశం నుండి ధారాళముగా వచ్చిన నిధులను అధికారంలో ఉన్నవారు దుర్వినియోగం చేయకుండా వల్లని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, తమ కనీస అవసరతలైన తీరక బాధపడుచున్న కోట్లాది భారతీయుల మీద కనికరము చూపము. నీ కుమారుని 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమాను మొదటి దశాబ్దంలోనే మా దేశమునకు పంపినందులకై నిన్ను స్తుతించి కీర్తించుచున్నాం. భారతదేశంలోని క్రైస్తవ సంఘము
మేల్కొని ఈ తరములోనే నీ సువార్తను గూర్చిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చినట్లుగా మమ్మను సోమర్తనము నుండి విడిపించి ఉజ్జీవపరచుము. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థనని మనం నిత్యము ప్రార్థన చేసుకుంటూ మన దేశ సంరక్షణార్థం మనందరూ కూడా మన బాధ్యతను మనం నెరవేర్చుకోవాలి. దయచేసి కూర్చుందాం. కేవలం ప్రార్థన చేయడం, ఈ రీతిగా మనం జెండా ఎగరవేసుకోవడం, ఈ చాక్లెట్లు అవి పంచుకొని తినేయడం ఇది కాదు ముఖ్యం. దీనికన్నా ముఖ్యం ఏంటంటే ఈ దేశ సంస్కృతిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంస్కృతిని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, అలాగే దేవుడు మనకి ఏ విషయాలు నేర్పాడు, ఏ విషయాల ద్వారా మనం మంచి పౌరులుగా ఈ లోకానికి చూపెట్టబడాలి అన్న విషయాల్ని కొన్ని వాక్య రూపంలో మన మధ్య ఈరోజు రమణ పంచుకోబోతున్నారు. మనందరూ కూడా ఆయనకి మనం కరతాళ ధ్వనుల ద్వారా మనం ఆయనకి స్వాగతం పలుకుతాం. రైట్. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. జెండా వందనం తర్వాత అక్కడ పాల్గొన్న వారిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. అయితే మనందరం ఈ విధంగా సంఘంలో చేరి మరొకసారి మనం జెండా వందనం చేయడానికి గల కారణం ఈ రోజులో ఉన్నటువంటి ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకొని దేవుని లేఖనములోండి కొన్ని మాటల ద్వారా మనం ప్రోత్సహింపబడి దేవుని మాటల ద్వారా మన కర్తవ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఇటువంటి సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ భారతదేశం యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ దినాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటుతూ ఉన్నది. 79వ ఇది స్వతంత్ర దినోత్సవం. అయితే ఇదే విధంగా మా జీవితంలో కూడా ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఒకటి అంటే వివాహం అయ్యి 25 సంవత్సరాలు మేము పూర్తి చేసుకొని, అంటే 2000 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మాకు వివాహం జరిగింది. ఇప్పటికీ 25 వసంతాలు, అంటే సిల్వర్ జూబ్లీ అంటారు, 20 సంవత్సరాలు మా వైవాహిక జీవితంలో దేవుడు మమ్మల్ని కాపాడుతూ నడిపించి ఒక కుటుంబముగా దేవుని సేవ చేస్తూ దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి ముఖ్యమైనది ఏమిటంటే మాకు ఒకటి దేశానికి స్వాతంత్రం వచ్చింది, తర్వాత మా ఒంటరితనానికి స్వాతంత్రం వచ్చింది కదా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత 25 సంవత్సరాలు ముగిసింది. అలాగే మరి ముఖ్యంగా మా ఆత్మీయ జీవితాలకి స్వాతంత్రాన్ని దేవుడు కలుగు చేశాడు. 1992 ఆగస్టు 15వ తేదీన మేము బాప్తిసం తీసుకొని పూర్తి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించడానికి దేవుడు కృప చూపించాడు. 33 సంవత్సరాలు మేము దైవ భక్తిలో క్రీస్తుని వెంబడిస్తూ నడిచేటువంటి రక్షణ జీవితాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. ఈరోజు 3 ప్రత్యేకతలు కదా. ఎవరైనా మేము బర్త్డేలు లేదంటే మ్యారేజ్ డేలు వాళ్ళ కుటుంబం వరకే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ కుటుంబం వరకే కుటుంబాలను, బంధువుల్ని పిలిచి వాళ్ళు పండగ చేసుకుంటారు. కానీ మా బర్త్డేని, మా వివాహ జీవితాన్ని, మా వెడ్డింగ్ యానివర్సరీని, తర్వాత మా ఆత్మీయ బర్త్డేని ఇండియా అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హల్లెలూయా కదా. ఈరోజు భారతదేశం అంతా స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకుంటే మాకు దీన్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నట్లుగా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము గత 7 సంవత్సరాలు
హెడ్ క్వార్టర్ వెల్లూరులో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడి జెండా వందనం చేస్తారు. జెండా వందనం చేసినప్పుడు మాది ఒక ప్రత్యేకత. అంటే మాది వెడ్డింగ్ యానివర్సరీ. జెండా వందనం అయిపోయిన వెంటనే మాకు అందరూ విషెస్ చెప్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అదే సమయంలో మాకు వెడ్డింగ్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ చాలా సంతోషంగా 7 సంవత్సరాలు మేము అక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది. అయితే ఈరోజు మరి గత సంవత్సరం మేము పాల్గొలేకపోయాం, కానీ ఈరోజు మీతో పాటు ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ ఈ పండగని, అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీని, అలాగే మా ఆత్మీయ రక్షణ దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నిజంగా దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ శుభదినం, అంటే ఈ దినానికి సంబంధించినటువంటి ఒక 4 అంశాలని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దయించి నేను చెప్పినటువంటి మాటలను చాలా జాగ్రత్తగా ఆలకించాలని నేను కోరుతూ ఉన్నాను ప్రియులారా. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, ఈ దినం మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దినం. మనకి తెలుసు, భారతదేశానికి బ్రిటిష్ వారు వ్యాపారాన్ని చేసుకోవడానికి మన దేశంలో అడుగుపెట్టి మెల్లమెల్లగా మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేశంలో ఉన్నటువంటి రాజులను, రాజ్యాలను జయిస్తూ భారతదేశాన్ని అంతటినీ వారిని గుప్పెడులోనికి తీసుకొని వచ్చి భారతదేశంలో పండేటువంటి పంటలు, భారతదేశంలో వచ్చేటువంటి లాభాలు, భారతదేశ సంపదను అంతటినీ కూడా వారు మెల్లమెల్లగా కొల్లగొట్టుకోవడం ప్రారంభించి భారతదేశ పౌరులమైనటువంటి మనల్ని వారు బానిసలుగా ట్రీట్ చేస్తూ వారు చెప్పిందే, వారు ఏది చెప్తే వారు చెయ్యాలి, వారి మాటకి ఎదురు తిరిగితే వారికి మరణదండనలు, వారికి జైలు శిక్షలు, వారికి ఏ విధమైనటువంటి సహాయము అందించకుండా ఎంతో హింసిస్తున్నటువంటి పరిస్థితిలో భారతదేశ ప్రజలు 1947 ఆగస్టు 15 వరకు వారి బానిసత్వంలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది జరుగుతున్నప్పుడు చాలా, అంటే మన హక్కులను కాలరాస్తూ మనల్ని బానిసలుగా పెట్టి మనల్ని ఎంతో హింసిస్తున్నప్పుడు భారతదేశ ప్రజల్లో మెల్లమెల్లగా అంటే మార్పు వచ్చి మన దేశాన్ని మనం స్వాతంత్రంగా మనం పరిపాలించుకోవడానికి మన దేశంలో ఎవరో పై వాళ్ళు వచ్చి మనల్ని ఎలాగ అధికారం చెలాయిస్తారన్నటువంటి ఒక భావనతో మెల్లమెల్లగా స్వాతంత్ర సమర యోధులు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రియులారా. ఈ ఉద్యమము మెల్లమెల్లగా విస్తరిస్తూ భారతదేశం అంతటా కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు స్థానికంగా, లేదంటే వారి వృత్తుల పరంగా అనేక విధాలుగా వారు పోరాటాన్ని చేయడం ప్రారంభించారు. ఈ పోరాటంలో ఉన్నటువంటి నాయకులైనటువంటి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకా అనేక మంది దేశభక్తులు వారు ఎంతోగానో పోరాడి మన దేశానికి స్వాతంత్రం రావడం కొరకు ప్రయాసపడ్డారు. వీటన్నిటిలో చెప్పాలంటే మనకి స్వాతంత్రం కలగడానికి దేవుడు చేసినటువంటి కార్యాలను కూడా మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైన, ఒకవేళ వారందరూ ఆ విధంగా లేచి ఆ విధంగా ఉద్యమం జరగకపోతే నేటికి కూడా మనము బానిసత్వంలో ఉండేటువంటి వారము. కానీ మన బానిసత్వంలోండి మనకి విడుదల కలుగు చేసినటువంటి దేవుడిని బట్టి దేవుడిని మనం ఎంతో కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఆత్మీయంగా దీన్ని మనం పరిశీలన చేసుకోవాలంటే, ఒక ఇంగ్లాండ్ దేశం ఒక చిన్న దేశం, మన భారతదేశం కన్నా చిన్నదై ఉంటుంది. కానీ అది ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలని ఈ విధంగానే వ్యాపార రూపంగా వెళ్తూ ఆ దేశాలన్నిటినీ, అంటే సూర్యుడు అస్తమించినటువంటి సామ్రాజ్యం అంటారు ఇంగ్లాండ్ తాలూకా వారి యొక్క సూర్యుడు, అంటే ఎన్నో దేశాలని వారి యొక్క గుప్పిడిలోనికి తీసుకొని వచ్చాడు. అయితే దీంట్లో దేవుడు ఒక మేలు కూడా దాచి ఉంచాడు. ఆ మేలును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకునంటే ప్రపంచమంతటికీ సువార్త తీసుకొని వెళ్ళడానికి ఒక రకంగా వీరు వ్యాపార ధోరణిలో రాజ్యాల్ని, దేశాల్ని స్వతంత్రించుకొని బానిసత్వంలోకి తీసుకుని వెళ్తే దేవుని ప్రణాళిక ఎలా ఉండేదంటే, వారిలో నుండే అనేక మంది మిషనరీలను పంపించి వారి ద్వారానే అనేకమైనటువంటి దేవుని వాక్యము ప్రపంచమంతా తీసుకుని వెళ్ళడానికి, ఒకవేళ వాళ్ళు కానీ ప్రపంచంలో
అన్ని దేశాలని పరిపాలించేటువంటి పరిస్థితుల్లో లేకపోతే సువార్తకు అనేకమైన ఆటంకాలు కూడా జరిగేవి. కానీ దేవుని ప్రణాళికలో వారితో పాటు సువార్తకి ద్వారాలు దేవుడు తెరుచుకుంటూ వెళ్ళాడు ప్రియులారు, తెరుచుకుంటూ వెళ్ళాడు. ఎంత గొప్పగా అంటే సువార్త వచ్చింది, భారతదేశానికి సువార్త వచ్చిన తర్వాత బ్రిటిష్ వారి తాలూకా మీ అధికారం ఇక చాలయ్యా, మీ ద్వారా జరగవలసినటువంటి కార్యం నేను చేసుకున్నాను కనుక మీరు మీ దేశానికి తిరిగిపోండి అని అన్ని దేశాల్లో నుండి కూడా వ్యతిరేకత వచ్చి బ్రిటిష్ వారు వారి దేశానికి వారు తిరిగి వెళ్ళిపోయారు. చూసారా, వారి దేశానికి వెళ్ళిపోయారు. కానీ వారు అన్ని దేశాలను పరిపాలించడానికి వెళ్ళడం ద్వారా సువార్తను తీసుకురావడానికి దేవుడు ప్రపంచాన్ని అంతటికీ ద్వారాలు తెరిచాడు. కనుక మనము వీటన్నిటిలో దేవుని ప్రణాళికను బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా స్వాతంత్ర పోరాటంలో పోరాడినటువంటి ఆ యోధులను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని నిజంగా వారిని బట్టి ఎంతో ధన్యవాదాలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారు. వారందరూ కూడా వారి కుటుంబాలను విడిచిపెట్టి, వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధిని విడిచిపెట్టి, వారి తాలూకా సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి భారతదేశం కొరకు ఎన్ని పోరాటాలు చేశారంటే ప్రాణాలని సహితము వారు వదులుకోవడానికి వారు ధైర్యంగా ముందుకొచ్చారు. మనందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు గారి గురించి కథల గురించి మనం వింటూ ఉంటాం. అల్లూరి రామరాజుని వారు గన్ను పెట్టి నిన్ను చంపుతామంటే ఆయన చేసి నా దేశం కొరకు నేను చనిపోవడానికే నేను సిద్ధంగా ఉన్నానని తన గుండెను చూపించినటువంటి ధైర్యశాలులు. భగత్ సింగ్ గారిని చూసినట్లయితే ఆయన ఎన్నో పోరాటం చేసి దేశం కొరకు నువ్వు ఉరిశిక్ష అంటే ధైర్యంగా వెళ్ళి ఉరిశిక్షకు తన ప్రాణాన్ని అర్పణ చేసుకున్నాడు. అలాగే సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, ఇలాగా చూసినట్లయితే ఝాన్సీ లక్ష్మీబాయి, వీరందరూ ఎన్నో పోరాటాలు చేస్తూ ఉప్పు సత్యాగ్రహం పోరాటం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఇలాంటి ఉద్యమాలన్నిటినీ చేస్తూ మా దేశం స్వాతంత్ర దేశంగా కావాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి, మా దేశంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని వారు అన్నిటినీ విడిచిపెట్టి వారు పోరాడారు కదా. వారి కొరకు మనము జ్ఞాపకం చేసుకుని వారందరికీ కృతజ్ఞత చెల్లించవలసినటువంటి గొప్ప సుదినం. మనం చాలాసార్లు ఆత్మీయంగానే చూస్తాం, కానీ మన స్వాతంత్రం కొరకు కూడా వారు పెట్టినటువంటి, వారు చేసినటువంటి త్యాగాలు మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. చాలామంది మర్చిపోయి ఈరోజు వారినే రకరకాలుగా మాట్లాడుతూ వారి పేర్లని ట్రోల్ చేస్తూ వాళ్ళు ఏం చేశారు దేశానికి అని ఇప్పుడు అంటే ఏరు దాటిపోయిన తర్వాత తెప్పతగలు పెట్టినట్లుగా చాలాసార్లు వాళ్ళ మీదే చాలా రకరకాలైనటువంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా వారిని జ్ఞాపకం చేసుకొని వారిని వాడుకొని దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి దేవునికి కూడా మనము కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే రెండవ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే వారు అందించినటువంటి ఆ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. వారు స్వాతంత్రం తీసుకొచ్చారు. వారు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత అది మన భారతదేశ పౌరులైనటువంటి మన చేతుల్లో పెట్టారు. అయితే ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవలసినటువంటి వారుగా మన భారతదేశ పౌరులుగా మన దేశం కొరకు మనం ఎప్పుడు కూడా మన దేశం తాలూకు బాగోగుల కొరకు మనం ఎప్పుడు కూడా యోచిస్తూ ఉండాలి ప్రియులారా. చెప్పాలంటే ఇందాక మనం చదువుకుంటున్న దేశం కొరకు దేశభక్తిని మనం కలిగి ఉండాలి. మనం క్రైస్తవులమే, కానీ భారతదేశ క్రైస్తవులమే. భారతదేశంలో దేవుడు మనం పెట్టాడంటే మన దేశభక్తి కూడా చాలా అవసరం. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు దేశభక్తి లేనటువంటి వారు, లేదంటే భారతదేశంలో వేరే మతస్థులు దేశభక్తి లేనటువంటి వారు, కేవలం ఒకే మతస్థులు మా దేశం కొరకు పోరాడేవారు, దేశ యోగం కొరకు యోగక్షేమాల గురించి యోచించేటువంటి వారు, మా దేశం మేమే బాగు చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. కానీ క్రైస్తవులు కూడా ఎంతోమంది స్వాతంత్ర పోరాటంలో వారి ప్రాణాలను పెట్టారు. క్రైస్తవులు కూడా భారతదేశ అభివృద్ధి కొరకు ఎన్నో ప్రయాసాలు పడ్డారు. ఆ రోజు మనం చూసినట్లయితే ఎంతోమంది మన దేశానికి మిషనరీలు వచ్చి విద్య లేనటువంటి సమయాల్లో విద్యను అందించారు, లేదంటే వైద్యం లేనటువంటి సమయాల్లో వైద్యాన్ని అందించారు. మనము ఆ రకంగా చూస్తున్నట్టంటే ఎంతోమంది వారు కూడా మన దేశం కొరకు ప్రయాసపడ్డారు ప్రియులారు. అదే సమయంలో క్రైస్తవులుగా దేవుడు మనల్ని లోకంలో ఉంచాడంటే ఆ స్వాతంత్రాన్ని కాపాడు
కాపాడుకోవడం మన బాధ్యత. దేశభక్తిని కూడా మనం ఎల్లవేళలా మన దేశం గురించి, దేశం విరుద్ధంగా ఎప్పుడు కామెంట్స్ పెట్టడం కానీ, దేశ విరుద్ధంగా మాట్లాడడం కానీ చేయకుండా మన దేశాన్ని మనం ప్రేమించేటువంటి వారుగా ఉండవలసినటువంటి, ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశం, నేను భారతీయుడిని అని చెప్పి సగౌరవంగా మనల్ని మనం గౌరవంగా నిలబెట్టుకొని ఉండాలి. మా భారతదేశం అండి, ఆ అబ్బాయి ఎలా ఉంటుందండి, రకరకాలుగా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. మిగతా దేశాలన్నింటినీ పొగుడుతుంటారు. అమెరికా వెళ్తే ఉంటే ఎలా ఉంటుందండి, ఆస్ట్రేలియా వెళ్తే ఎలా ఉంటుంది, ఇంగ్లాండ్లో ఎలా ఉంటుంది, మా దేశంలోనే ఈ దౌర్భాగ్యం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మనం మన దేశాన్ని ఆ కించపరిచేటువంటి స్థితికి మనం తీసుకురాకూడదు. మన దేశాన్ని, గౌరవాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కాపాడుకునేటువంటి భక్తి క్రైస్తవుడిగా మనం కలిగి ఉండాలి ప్రియులారా. మన చట్టాలని మనం గౌరవించాలి. అదే సమయంలో దేశం మన కొరకు ఏం చేసిందని కాదు, కానీ దేశం కొరకు మనం ఏం చేస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ఏంటంటే గవర్నమెంట్ అంటే మనకి ఏంటంటే చాలా గవర్నమెంట్ బస్సు, గవర్నమెంట్ ట్రైన్ ఏదైనా చెయ్యొచ్చు కదా, అద్దాలు పగలగొట్టి ఇవ్వచ్చు. లేదంటే ఎక్కడికైనా అంటే ఇదేం చేస్తారు, హడతాలు అంటారు కదా, ఏంటి మన ధర్నాలు చేస్తారు కదా. ధర్నాలు చేస్తే ప్రైవేట్ బస్సు దగ్గరికి వెళ్ళి అద్దాలు పగలగొట్టాడు అనుకుంటే వాడు మూతి పగలగొట్టేస్తాడు. వాడు అద్దాలు పగలగొట్టరు. ఏ అద్దాలు పగలగొడతారు? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు అంటే వెంటనే అద్దాలు పగలగొట్టేస్తారు. లేదంటే గవర్నమెంట్ ఆస్తులు అంటే వెంటనే వెళ్ళి మీద పడి వాటిని ధ్వంసం చేసేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే మేము పోరాటాలు చేస్తున్నాం. పోరాటాలు చేసి మన ప్రజలను ఇబ్బంది కలిగించి మన ప్రభుత్వ వస్తువులను పాడు చేసి మన ప్రభుత్వానికి మనం విరుద్ధంగా నిలబడి మన హక్కుల్నే మనం పాడు చేసుకోవడం అనేది ఇది సరైనటువంటి విధానం కాదు. చాలామంది నేను దేశభక్తుడిని అంటారు, కానీ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ విధానాలు అని అంటే అన్నిటిని కూడా తొంగలో తొక్కుతారు. అన్నిటిని కూడా ఎక్కడికెళ్ళినా అన్యాయము, అక్రమం, లంచాలు తీసుకొని దేశ ప్రతిష్టను పాడు చేస్తూ ఉంటారు. క్రైస్తవులుగా మన దేశ బాధ్యతని, మనకిచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని మనము కాపాడుకోవాలి. ఆ స్వాతంత్రపు విలువలను మనం ఎప్పుడు కూడా గుండె నిండా నింపుకొని మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. మన దేశం తాలూకా అభివృద్ధి కొరకు ఎంతగానో మనం పోరాడాలి. ఈరోజు మనం భారతదేశంలో సువార్తను ప్రకటిస్తున్నామంటే ఎందుకు ప్రకటిస్తున్నామనంటే మన దేశ పౌరులు మనము ప్రేమిస్తున్నాం. నేను చెప్తాను, సువార్తలో కూడా అంటే మనం సువార్తీకరణ చేయడంలో కూడా దేశభక్తి ఉంది కదా. ఈరోజు దేశభక్తి అంటే కేవలం నేను దేశభక్తుడిని అని చాటుకోవడమే కాదు, కానీ మా దేశంలో ఏ మానవుడు కూడా పాపములో పడి వాడి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. లేదంటే వ్యభిచారము, తాగుబోతుతనం, లేదంటే ఇలాంటి అంటే సిగరెట్లు తాగడాలు, ఇలాంటివన్నీ చేసి వారి జీవితాల్ని, వారి కుటుంబాలని పాడు చేసుకోకూడదని, వారు రక్షింపబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, భక్తిగా ఉండాలి, వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉండాలి అని మనం ఎందుకు సువార్త ప్రకటిస్తున్నామంటే భారతదేశానికి విరుద్ధంగా కాదు, భారతదేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాము కనుక, మన సహోదరులు మనం ప్రేమిస్తున్నాం కనుక, మన దేశం తాలూకా స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి మన దేశ పౌరులందరూ కూడా మంచిగా ఉండాలని మనం ఏం చేస్తున్నాం, వారి మంచితనాన్ని కోరుకొని మనం సువార్త ప్రకటిస్తున్నామే తప్ప మన దేశంని పాడు చేయడానికి ఎన్నటికీ కాదు, అది ఎప్పటికీ కాదనే విషయాన్ని లోకం తెలుసుకునేటట్లుగా మనము మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రియులారా. అదే సమయంలో ఇందాక గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి మాట చెప్పడం జరిగింది ప్రియులారా. సొంత లాభము కొంత మానుకుని పొరుగువాడితో తోడ్పడువోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. సొంత లాభము కొంతమానుకు విడిచిపెట్టి నీకున్న దానిలో నీ పొరుగువాడికి పంచుతూ నీ పొరుగువాడి అభివృద్ధి కూడా నీతో పాటు కలిగి ఉండేటట్లుగా చేయగలగడమే మన దేశానికి మనం మేలు చేయడం ప్రియులారా. నిజంగా క్రైస్తవులుగా మనం ఎంతో చేస్తూ ఉన్నాం దేశానికి. ఈరోజు అనేకమైన మిషనరీ సంస్థలు, అనేక మంది దేవుని సేవకులు, అనేక మంది సువార్తను అందిస్తూ గ్రామాలకి, ప్రాంతాలకి వెళ్తూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి సేవలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి విద్యను అందిస్తున్నాం, ఉచితంగా అందిస్తూ ఉన్నాం, వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఉన్నాం, ఎన్ని మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. వాటన్నిటిలో కూడా మన స్వార్థంతో వారు తిరిగి మనకేమిస్తారని కాదు, కానీ మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే మన దేశం
బాగుపడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి ప్రియుల. మూడవదిగా చూసినట్లయితే అన్నిట్లకన్నా గొప్పది ఏమిటంటే ఇది మనకు స్వాతంత్రం వచ్చింది, ఇది రాజకీయ స్వాతంత్రం. విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన స్వాతంత్రం వచ్చింది, ఏ విధమైనటువంటి స్వాతంత్రం మనకు వచ్చింది? రాజకీయ స్వాతంత్రం మనకు వచ్చింది. అంటే మన దేశాన్ని పరిపాలించుకునేటువంటి రాజకీయ స్వాతంత్రం వచ్చింది. కానీ ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ మనం బానిసత్వంలోనే ఉన్నాం. ఇంకా మనకు స్వాతంత్రం రావాల్సినటువంటి అనేకమైనవి ఉన్నాయి. చెప్పాలంటే ఒక స్వాతంత్రం పొందుకొని అనేక విధాలుగా స్వాతంత్రాన్ని పోగొట్టుకునేటువంటి పరిపాలకుల చేతుల్లో, లేదంటే అలాంటి దౌర్భాగ్యులుగా ఉండేటువంటి కొంతమంది చేతుల్లో ఇప్పటికీ బానిసలుగానే, మన దేశంలో మనం బానిసలుగానే జీవించేటువంటి అనేకమైనటువంటి సంభవాలు ఉంటున్నాయి. ఎక్కడ చూసినా రోజుకు పేపర్ చూస్తే ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని కుటుంబాలు ఎంత నాశనానికి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చి ఈరోజు ఒక ఆడది ఒక అర్ధరాత్రి గాంధీ గారు చెప్పినట్లుగా అర్ధరాత్రి ఆడవాళ్ళు రోడ్డు మీద ధైర్యంగా నడిచి వెళ్ళగలిగితే అదే నిజమైనటువంటి స్వాతంత్రం అన్నాడు. ఈరోజు అటువంటి స్వాతంత్రం మనకుందా? స్వాతంత్రం వచ్చింది, రాజకీయ స్వాతంత్రం వచ్చింది, మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. కానీ మన దేశంలో పరిపాలించుకుంటూనే ఎన్నో రకాలైనటువంటి బానిసత్వాల కింద ఇప్పటికీ మనకున్నాం. అందరికీ సమన్యాయం జరుగుతూ ఉందా? అందరికీ కోర్టుల్లోనూ సమన్యాయం జరుగుతుందా? పోలీస్ వ్యవస్థలోనూ సమన్యాయం జరుగుతుందా? గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే సమన్యాయం జరుగుతుందా అంటే ఎక్కడా లేదు. డబ్బున్న వాడిదే, లేదా పలుకుబడి ఉన్నవాడిదే, వాళ్ళే ఇంకా మన దేశంలో మనల్నే బానిసలుగా చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంది ప్రియుల. పాపము నుండి అన్నిటికన్నా మనకు విడుదల దొరికిందా? మరణము నుండి మనకు నిజమైనటువంటి స్వాతంత్రం దొరికిందా అంటే ఈ స్వాతంత్రాలు ఇంకా మనము ఆ స్వాతంత్రం రానటువంటి అనేకమైనటువంటి స్థితుల్లోనే మనం ఉంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఒక మాట మనం రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అలాగే ఇంకొకరు యోహాను సువార్త 8వ అధ్యాయము 36 కూడా ఒకరు చదవాలని నేను కోరుతూ ఉన్నాను. 2 కొరింథీ 3:17 ఒకరు చదవండి. యోహాను సువార్త 8:36 ఒకటి చదవండి. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుంది? స్వాతంత్రము ఉంటుంది. దేవుని ఆత్మ ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ వ్యక్తిలో ఉంటుందో, ఏ స్థలములో ఉంటుందో ఆ ఆత్మ మనకు నిజమైనటువంటి స్వాతంత్రం. ఇందాక నేను చెప్పాను కదా, అన్ని విధాలైనటువంటి బంధకాల నుండి, బానిసత్వాల నుండి విడిపించేది ఏమిటి? దేవుని ఆత్మ. తర్వాత చూడండి యోహాను 8:36 చూడండి అమ్మా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. హల్లెలూయా. కుమారుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నీ పాపముల నిమిత్తము, నీ శాపముల నిమిత్తము, నీ భయాల నిమిత్తము, నీ బంధకాల నిమిత్తము సిలువలో మరణించి మన కొరకు రక్తము కార్చడం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి రక్షణ మనకు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, మనం చెప్పాలంటే మనము చాలా ధన్యులు. మనందరం నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందాం. హల్లెలూయా. ఇందాక నేను చెప్పినట్లుగా స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది, కానీ ఇంకా అనేక మంది వారు బానిసత్వంలోనే ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనందరికీ ఉన్నటువంటి గొప్ప స్వాతంత్రం ఏమిటది? నిజమైనటువంటి స్వాతంత్రం, నిజమైనటువంటి దేశభక్తులం, నిజమైనటువంటి స్వాతంత్ర కొరకు పోరాడేటువంటి మనము యోధులం. హల్లెలూయా. దేవుడు మనకి అట్టి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అయితే చివరిగా 4వ మాట చూస్తే, క్రైస్తవుడిగా స్వాతంత్రం పొందినటువంటి వ్యక్తిగా, ఆత్మీయ రాజకీయ స్వాతంత్రం కలిగినటువంటి వారుగా మనము చేయవలసినటువంటి కొంత బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ బాధ్యత ఏమిటి అంటే, ప్రజలందరినీ కూడా ఆత్మీయ స్వాతంత్రంలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ప్రియులారా. కేవలం నా దేశానికి స్వాతంత్రం వచ్చింది, నాకు స్వాతంత్రం వచ్చింది, హల్లెలూయా స్తోత్రం అని పాడుకోవడం మాత్రమే కాదు, కానీ మనము
పొందుకున్నటువంటి ఈ స్వాతంత్రము నిజమైనటువంటి ఆత్మీయ కుమారుడు ద్వారా వచ్చినటువంటి ఆత్మ ద్వారా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని లోకమంతటికి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈ స్వాతంత్రం అందడం కొరకు మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి, ప్రార్థించాలి. ఇందాక మన ప్రార్థనలో చదువుకున్నాం. ఆ ప్రార్థన మన దేశమంతా కూడా అందరూ మారు మనసు పొందాలి, అందరూ అంతటా ప్రభు అయినటువంటి యేసు ఇచ్చేటువంటి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని కలిగి ఉండాలని వారి కొరకు ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు స్వాతంత్రం వచ్చినటువంటి వారిగా ప్రార్థన ఈరోజు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. దేశం కొరకు ప్రార్థన చేయడం, దేశ ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయడం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము ప్రియులారా. మనం ప్రార్థించాలి. నిజమైనటువంటి పౌరుడిగా మనం చట్టాలని గౌరవిస్తూ, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనము నిజమైనటువంటి స్వాతంత్రం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడో లోకానికి మన జీవితం ఒక మాదిరికరంగా ఉండాలి ప్రియులారా. స్వాతంత్రం పొందుకోవడం అని కాదు, ఒకటి సువార్త ప్రకటించాలి, రెండవది మన జీవితాన్ని వాళ్ళకి చూపించాలి. నిజమైనటువంటి స్వాతంత్రం ఏమిటో అనేది వారు నిన్ను చూసి వారేమనాలి? ఈ స్వాతంత్రం నాకు కూడా కావాలి అనాలి. నిన్ను చూసినటువంటి వారు, దీవెన సహవాసానికి వెళ్తున్నటువంటి పిల్లలను చూసినటువంటి వారు, పెద్దవారిని చూసినటువంటి వారు, మీరు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటే మిమ్మల్ని చూసినటువంటి వారు, ఈ దీవెన సహవాసంలో ఉన్నటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో, నిజమైనటువంటి స్వాతంత్రం, కుమారుడిచ్చినటువంటి స్వాతంత్రం నాకు కావాలన్నటువంటి విధంగా మీ జీవితాలు ఏముండాలి? వారి ముందు ఒక మాదిరికరంగా ఉండాలి ప్రియులారా. కేవలం నోటితో చెప్పుకోవడమే కాదు, సమాజం కొరకు మనం మేలు చేస్తూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ, వారిపైన ప్రేమ చూపిస్తూ, క్రీస్తు ప్రేమ ఎలా అయితే మన మీద చూపించాడో ఈ ప్రేమను లోకములోనికి చూపిస్తూ మనము వారికి ముందు సాక్షులుగా నిలబడి ఈ స్వాతంత్రాన్ని వారికి కూడా దొరకడానికి మనం చేయవలసినటువంటి ప్రయాస మనము చేయాలి ప్రియులారా. ఈ 4 అంశాలు జాగ్రత్తగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్వాతంత్ర సమర యోధులకి ధన్యవాదాలు చెల్లించాలి, అలాగే మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము కాపాడుకోవాలి. నిజమైనటువంటి స్వాతంత్రం, ప్రభువు ఇచ్చినటువంటి స్వాతంత్రం, వాక్యం ద్వారా, క్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తూ ఆ స్వాతంత్రాన్ని ఏం చేయాలి? ఇతరుల కొరకు అందించాలి. అదే నిజమైన స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి భారత పౌరుడిగా మనం చేయవలసినటువంటి మన బాధ్యత. అదే నిజమైనటువంటి స్వాతంత్రం. దయించి అందరం లేచి నిలబడదాం. నిలబడి మనం కొరకు మన భారతదేశం అంతా కూడా ఈరోజు చేసేటువంటి ఒక ప్రతిజ్ఞ ఒకటి ఉంది కదా, ఆ ప్రతిజ్ఞ కూడా మనం చెప్పుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. దయించి అందరూ నిలబడి మీ చేతులు ముందుకు చాచి మన దేశం కొరకు మనం ప్రతిజ్ఞ చేయాలి. అది కూడా భారతదేశ పౌరులుగా మనం చేయవలసినటువంటి మన కర్తవ్యం. నేను చెప్పిన మెల్లగానే చెప్తాను. అందరూ చేతులు ప్రతిజ్ఞ అంటే ఎలా చేయాలి అంటే నేను చేస్తానని చాపి ప్రతిజ్ఞ చేయవలసినటువంటి అవసరం ఉంది. చెప్తాను, మీరు కూడా వెనకాతలు చెప్పండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతతో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధే నా ఆనందానికి మూలం. వారి రక్షణే నా జీవిత గమ్యం. దేవుడు మన ప్రతిజ్ఞను దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. చక్కని మాటలు మనం విని ఉన్నాం.
ఈ మాటలు మన హృదయంలోని సంపూర్ణంగా నెరవేరడానికి దేవాన్ని కృప చూపువా అని అడుగు నిమిత్తము, అలాగే మన దేశ క్షేమం గురించి కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉందని 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గాన్ని విడిచి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్ల ఆకాశం ముందు ఉండి వారి ప్రార్థన విని వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని చెప్పిన మాట ఉంది. ఆ రీతిగానే ఈరోజు మనం ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చి ఈ సమయంలో ఈ దేశం గురించి ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడైన మీ పరిశుద్ధానికి మీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తాను స్వామి. సర్వ శరీరులకు దేవుడునకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. భూమి నీ పాదపీఠము, ఆకాశం నీ సింహాసనమైన దేవా. ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడగువాడా, ఆకాశమందు ఆయన ఆసీనుడు అయింది నరులు కన్నులారా చూస్తున్నటువంటి మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు నాయనా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభువా ఇదిగో మా దేశం కొరకు దేవా, దేశంలో మాకు ఇచ్చినటువంటి పౌర హక్కును బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాం నాయన. ఈ దేశ పౌరులుగా నాయన ఈ సమయంలో నీ పాదాలు చెప్పుకొస్తూ ఉన్నాం. 7:14 సెలవిచ్చినట్లుగా నా పేరు పెట్టబడిన నా జనులు నాయన ఇదిగో తమను తాము తగ్గించుకుని విడిచి నాయన ఇదిగో తండ్రి నీ తట్టు చూసి నాయన నీ సన్నిధిలో ప్రార్థించిన యెడల ఇదిగో వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తారని వాగ్దానం ఇస్తున్నావు ప్రభువా. నాయన మీరు ఇచ్చినటువంటి దేవా ఇదిగో నాయన ఇదిగో దేవా తండ్రి, ఈ సమయంలో ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనం. నీ బిడ్డలముగా నీవు ఇచ్చిన అధికారముతో నీ సన్నిధిలో నాయన ఈ యొక్క దేశము కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశమును మీరు ఎంతగానో ప్రేమించిన దేవుడు కనుక అనేక సార్లు నాయన హిందూ దేశం కొరకు నాయన బైబిల్లో లిఖించబడి ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఆ హిందూ దేశం యొక్క పౌర నాయన స్వేచ్ఛను మీరు మాకు ఇచ్చిన విధానం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. దేశంలో ఉన్న పౌర హక్కులు మాత్రమే కాదు నాయన, మాకు ఆత్మీయ స్వాతంత్రమును కూడా ఇచ్చి నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రములు ఆయన మేము పొందుకొని దేవా అట్టి స్వేచ్ఛతో నీ పాదాల చెంతకు రావటానికి మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకే నీకు వందనాలయ్యా. అవును నాయన, ఇప్పుడు అనేక విషయములు మా దేశంలో ఇదిగో తండ్రి ఏ రీతిగా మేము స్వాతంత్రమును పొందుకొని ఉన్నాం నాయన. కొంతమంది వ్యక్తులు మీరు ఏ రీతిగా మీరు లేపి వాడుకున్నారు ప్రభు. అది మాత్రమే కాదు నాయన, ఎంతో మందికి లేని గొప్ప ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని అయోగ్యులమైన మాకు ఈ కుగ్రామంలో నాయన ఇదిగో తండ్రి నాయన అతి తక్కువ చిన్న మందగా ఉన్నటువంటి మాకు మీరు అనుగ్రహించి సత్యాన్ని బయలుపరిచి నాయన ఈ యొక్క దేవ ఈ స్వాతంత్రము కొనకైనటువంటి నా దేవ ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క అర్థమును మీరు మాకు తెలియపరిచారు దేవా. నీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో నీ బిడ్డలముగా మేము మా దేశము కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి నాయన ఇదిగో తండ్రి దేశంలో సరిహద్దులలో సమాధానం కలుగు చేయ దేవుడుగా దేశములకు క్షేమమును నాయన నెమ్మదిని మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం. మా దేశ ఇగో పౌరులను మీ హస్తాలకు అప్పగించుకు మా దేశ నాయకులను ప్రత్యేకముగా నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవా. నాయకులను కూడా మీరు దర్శించండి. వారి నాయన రాజుల హృదయాలు నీ చేతిలో నీటి కాలువల వలె ఉన్నాయని సెలవిచ్చావు దేవా. అదే రీతిగా మా దేశమును పరిపాలిస్తున్నటువంటి మా నాయకులను కూడా మీ హస్తములకు అప్పగించుకుంటూ వారికి మంచి నాయన పరిపాలన దక్షతను జ్ఞానమును వివేచనను దేవుని భయమును నాయన మీరు కలుగు చేయమని వారిని కూడా మీరు రక్షించి నీ సులువు చెంతకు తీసుకొని రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నాయన ఇదిగో చిన్న గ్రామాల నుంచుకొని నాయన మండలాల నుండి పట్టణాల నుండి నాయన రాష్ట్రాల నుండి మా దేశం అంతటినీ కూడా నీ సులువు చెంతకు తీసుకుని రావాలని నాయన చిన్న అధ్యక్షులు గ్రామ అధికారుల నుండి నాయన దేశ అధికారులను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ
వేడుకుంటూ ప్రతి ఒక్కరిని దయతో ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని, అలాగే మేము పొందిన ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, ఆత్మీయ స్వాతంత్ర్యము మేము పొందుకుంటూ మాత్రమే కాదు నాయన, అనేక మందికి స్వాతంత్ర్యం తెలియపరచుటకు నాయన వారిని కూడా నీ రాజ్య నాయన పరలోక రాజ్య పౌరులుగా నాయన తీర్చిదిద్దాలనే ఆ భారము, ఆ మనస్సు దేవా మాలో కూడా కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన ఈ మంచి తరుణమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మలను, మా దేశమును, మా పట్టణాలను, మా గ్రామాలను మీ హస్తాలకు, మా రాష్ట్రమును మీ హస్తములకు అప్పగించుకుంటూ దేవా ఇదిగో తండ్రి మా యొక్క భారతదేశంకు నాయన క్షేమమును, నెమ్మదిని, సమాధానమును కలుగజేయమని, చీకటి శక్తులను, అంధకార శక్తులను దూరపరచమని నాయన మా దేశమును నీ సిలువ చెంతకు తీసుకుని రావాలని ప్రార్థిస్తూ మా దేశం యొక్క పాపములు నాయన ఇదిగో తండ్రి ప్రతిదీ నాయన మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం దేవా. కనికరించమని వేడుకుంటూ దేవా మమ్మల్ని కూడా దేవా నీవు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా రానున్న దినాల్లో మేము చేయగలిగినటువంటి బాధ్యతలు చేయగలిగిన కావాల్సిన కృపను, ఆత్మ సహాయమును అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరుగు తండ్రి. ఆమేన్.